ప్రజలకు ఊహకందని రీతిలో దేశం అభివృద్ధి చెందుతోందని, అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత్ను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం బీజేపీ ప్రభుత్వానికే ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గత బడ్జెట్తో పోలిస్తే ఈసారి దక్షిణ భారతదేశానికి కేంద్ర బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించారని తెలిపారు. ముఖ్యంగా రైల్వే రంగానికి 15%, రహదారుల అభివృద్ధికి 10% అదనపు నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఎంపీ రఘునందన్ రావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రవేశపెట్టిన 7 హైస్పీడ్ రైళ్లలో 3 దక్షిణ భారతదేశానికి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే వాజ్పేయి హయాంలో ప్రారంభించిన జాతీయ రహదారుల వెంబడి రైలు మార్గాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి కళ్లకు కనిపిస్తోందని, అయితే కుటుంబ రాజకీయాల కోసం ఒకరిపై ఒకరు మీడియా ముందు విమర్శలు చేసుకుంటూ మోడీపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలే ప్రతిపక్ష నాయకులను తిరస్కరించి ప్రతిపక్ష బెంచీలో కూర్చోబెట్టారని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను సరిగా అర్థం చేసుకుని మాట్లాడాలని, లేని పక్షంలో రాజకీయంగా నష్టపోతారని బీఆర్ఎస్ నాయకులను ఘాటుగా విమర్శించారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బైరిశంకర్, బీజేపీ రాష్ట్ర నాయకులు నందన్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్తో పాటు వివిధ వార్డుల బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు. రైల్వేలు తీసుకున్నా, రోడ్లు తీసుకున్నా, ఏ పథకం కింద తీసుకున్నా గత బడ్జెట్ కంటే ఈ సంవత్సరం భారత ప్రభుత్వం రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి బడ్జెట్ని పెంచి ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా 7 హైస్పీడ్ రైళ్లని మంజూరు చేస్తే దక్షిణ భారతదేశానికి 3 హైస్పీడ్ రైళ్లని మంజూరు చేయడం జరిగింది. ఆ 3 కూడా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 3 ప్రముఖ పట్టణాలు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకి రైలు 2 గంటలలో రీచ్ అవుతుందంటే ఒకసారి ఆలోచించండి. కనీసం ప్రజల ఊహకందనంత వేగంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందింపజేస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా వేగంగా పోయేందుకు పనిచేస్తూ ఉంటే కన్నుండి చూడలేని కబోదుల్లాగా వాళ్ళ మీద వాళ్ళకి పోటీలకి, పెత్తనాలకి, కుటుంబంలో ఉన్నటువంటి వారసత్వ రాజకీయాల కోసమని భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది అనేది కేటీఆర్, హరీష్ కవితలు అర్థం చేసుకోవాలి. ప్రజలు మీ కుటుంబ పాలనని, మీ ముగ్గురు పెత్తనాన్ని వద్దనుకొనే మిమ్మల్ని ప్రతిపక్షకు పంపించారు. అయినా మీరు రోజు ఇట్లే మాట్లాడుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ టు బెంగళూరు 2 గంటలు, బెంగళూరు టు చెన్నై 1:15 నిమిషాలు. అదే రకంగా పూనాని కూడా ట్రై సర్కిల్ లోపల ఇట్లా కలుపుతూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందుతున్న నగరాలన్నింటినీ ఒక మంచి ట్రయాంగిల్గా నడుపుతూ, గతంలో ఒకసారి వాజ్పేయి గారు కలగని దేశం 4 మూలలు కలపాలని ప్రయత్నం చేస్తే ఏర్పాటైనటువంటి జాతీయ రహదారులకి భిన్నంగా రైలు మార్గాన్ని కూడా హై స్పీడ్ రైళ్ళని సౌత్కి 3 ఇచ్చినాం. పోయిన బడ్జెట్ కంటే రైల్వే బడ్జెట్ ఈసారి 15% ఎక్కువ వచ్చింది. రోడ్ల బడ్జెట్ 10% ఎక్కువ పెరిగింది. రాష్ట్రాలకు వచ్చేటువంటి బడ్జెట్ పెరిగింది. తెలంగాణకు పోయినసారి 8,000 కోట్లు వచ్చినాయి, ఈసారి 8,000 కోట్లు వస్తున్నాయి. ఒకసారి చూడుండ్రి. ఏం చూడకుండానే ఆడ బడ్జెట్ చదువుడు అయిపోకముందు ఇక్కడ వీళ్ళ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏమర్థమవుతుంది మీకు? మీ బుర్రలలో మెదడు బదులు గాడిద గుడ్డు ఉంది కాబట్టి ఇట్లా అర్థమవుతా ఉంది మీకు. అక్కర్లేని మాటలు తప్ప ఇంకొకటి కాదు. మీ కుటుంబంలో అయినా పంచాయతీ ఉంటే మీరు పోటీ పడాలనుకుంటే సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్లో రోజు దంగలు ఏర్పాటు చేస్తాం. దంగల్లో తనుకోరి సాగురి బతికినోడు బయటకు వస్తే ఆయనకి ఏమైనా చూస్తాం. కానీ ఇది పంచాయతీ, మీ కుటుంబ పంచాయతీని తీసుకొని వచ్చి భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీ గారిని విమర్శించాలని ప్రయత్నం చేస్తే అది మీకే నష్టం తప్ప ఇంకొకటి లేదు.